ఇక కాసేపట్లో ఏపీ కూటమి రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ వేయబోతున్నారు. అసెంబ్లీకి చేరుకున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే 10 ఏళ్లలో మోదీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారంటూ కొనియాడారు పాకా సత్యనారాయణ. తనకు రాజ్యసభ సీట్ ఇచ్చి వెనుకబడిన వర్గాలకు ఒక సముచిత స్థానం కల్పించారంటూ ఆయన ప్రశంసించారు. ఇక సత్యనారాయణ వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏమిటో మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైనటువంటి ఆ పాకా సత్యనారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, 45 ఏళ్లకు పైగా బీజేపీలో మీ ప్రస్థానం కొనసాగింది. సామాన్య కార్యకర్త నుంచి పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. ఏంటి, ఎలా ఉండబోతోంది మీ పార్టీకి సంబంధించిన వైఖరి, మీ పార్టీ నినాదాన్ని లేదా ప్రజాశ్రేయస్ కోసం, ప్రజా సంక్షేమం కోసం మీ అడుగులు ఎలా ఉండబోతోంది? నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత దశాబ్ద కాలం బట్టి భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి భాగంలో ఆంధ్రప్రదేశ్కి కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచనకి ప్రజలకు కొంచెం సుదూరంగా ఉన్న కారణంగా మేము ఆశించినటువంటి ఫలితాలు ఆశించిన మేరకు లేని పరిస్థితుల్లో అనేక వర్గాలను హక్కును చేర్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ప్రధానంగా వండుకున్నటువంటి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి నాకు అతిపెద్దల సభ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి రాజ్యసభకు నన్ను ఎంపిక చేయడం, ఈ యొక్క ఎంపిక ద్వారా ఈ వర్గాలకి సముచితమైనటువంటి స్థానం, ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి సముచితమైన స్థానాన్ని అందజేయడంతో పాటు వారి యొక్క సమస్యలు ప్రస్తావించేటటువంటి అవకాశం కూడా అక్కడ ఇచ్చేటటువంటి పరిస్థితిని గమనించినప్పుడు ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి సుమారు 60% జనాభా ఉన్నటువంటి బీసీ వర్గం ఏదైతే ఉన్నదో ఆ బీసీ వర్గం యొక్క ఆకాంక్షలు తీరేటటువంటి అవకాశం ఉన్న కారణంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటటువంటి ఏదైతే నినాదం ఉందో దాని ఈ యొక్క విధానాల ద్వారా ఈ పరిపాలనతో అందించేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈనాడు ఈ యొక్క ఎంపిక ప్రధానమైన కారణం. ఈ యొక్క దేశంలో ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలకు చాలా భిన్నంగా ఉండేటటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. 1984 ఎన్నికల్లో దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ రోజు ఇక్కడ తెలుగుదేశానికి ఓటేసినటువంటి దాఖలాలు చూసాం. అలాగే అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచన విధానం యావత్ భారతదేశానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతంలో దేనికి స్పందించేటటువంటి ప్రయత్నం అంటే సామాజిక వర్గాల యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అందులో మినహాయింపు లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి యోచన ఉంది. కాబట్టి దేశ ప్రయోజనాల కోసం చేసే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ యొక్క ఆలోచనతో భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతంలో కూడా పెంచేటటువంటి యోచనలో భాగమే ఈరోజు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో వసంత్, TV9 విజయవాడ.